నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు, ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశికి అనుకూలంగా ఉన్నాడు. అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి విషయంలో, ప్రతి రంగంలో విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదరడము, తద్వారా అనుకూల సంబంధాలు రావడం, వివాహం జరగడం ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి శుక్రుడు అధిపతి అవడం వల్ల చక్కటి ఉద్యోగం రావడము, ఉద్యోగం సఫలీకృతమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. విద్యార్థులకి చక్కటి విద్య, ఎందుకంటే శుక్రుడు అధిపతి అవడం వల్ల వైద్య, ఉద్యోగం, ఇలాంటి వైద్య వృత్తి ఇలాంటి వాటిలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెడికల్ చదవటం, అట్లాగే సిఏ, కలెక్టర్ ఇట్లాంటి వాటికి ఈ రాశి వారికి ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతలు ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే కూడా ఈ నెలలో అద్భుతంగా వ్యాపారం రాణించి అధిక ధనలాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే చిన్న చిన్న చికాకులు ఆరోగ్యపరంగా వస్తూ ఉంటాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, స్వల్ప ఇబ్బందులు, కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో. స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్ ఈ రంగంలో కూడా అభ్యున్నతి పొందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం ఏ గతంలో వేస్తారు, గతంలో కంటే కూడా ఈ నెలలో చక్కగా భూమి క్రయ విక్రయం చేస్తుంటారు. స్టాక్ మార్కెట్లో స్టాక్ పెరగడము, స్టాక్స్ అనుకూలంగా ఉంటాయి. సినీ రంగం చూసుకున్నట్లయితే ఈ నెలలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ నెలలో కనవలసిన సినిమా కానీ, చిన్న చిన్న పరిశ్రమ వారు కానీ రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారిపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. వీళ్ళు విశేషముగా సుదర్శన యాగం చేసుకోవడం, సుదర్శన హోమం చేసుకోవడం, అట్లాగే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర నిమ్మమాల సమర్పించి నిమ్మకాయలు ప్రసాదంగా తీసుకొచ్చి ఇంటికి కట్టుకున్నట్లయితే నరదృష్టి, నరఘోషాన్ని నుంచి బయటపడి చక్కగా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో చెప్పడం జరిగింది. చక్కటి రెమెడీ పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యా రాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యా రాశి సంచారం చేయటం. ఈ కన్యా రాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుధుడికి రవి మిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యా రాశి సంచారం. కన్యా రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు, ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురుబలం ఉన్న రాశులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యా రాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యా రాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులతో కలవటం, శత్రు రాశులు చూడటం, ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం, ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాశుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాశుల్లో 5 రాశుల వారికి చాలా బాగుంది, 3 రాశుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.